మన ఆయన మంత్రివర్యమా మరి నా ఒక పుత్ర సంతానం వాళ్ళకు శ్రవణ అయినా అవును 25 ఏళ్ళకు నాకు బాలుడు కలిగాడే ఏం తల్లి 25 ఏళ్ల కిందట నగరాను కుక్కగాను కుక్కుమారుడు కదా ఎవరు మరి మంగళవారం దినము పుట్టి ఉన్నాడు మమ్మత్తు కానోజీ. అవును తల్లి. రోమము కలిగిన వాడు రమణ సిపాయి. 3 గుండెలు గలవాడు మమ్మత్తు కానడు. అవును తల్లి. ఒక్కడే కొడుకు వంటి గురం ఒక్కటే సిపాయి నాయన. అవును తల్లి. మరి నా బాబనే సైదు కులములో పుట్టి ఉన్నాడు గనక అవునమ్మా యుద్ధమంటే భలే కేకలేస్తున్నాడు కదా. అవును. మరి నేను ఒక చిన్న తనయుడు ఎట్టిపోయిన ఏమో బాబు ఆ ఒక తూరుంబారు కానీ చూడగా ఎవరో చిన్న పసి బాలుడు వచ్చినట్టున్నాడు కదా. అవును తల్లి. కావున నా ఒక్క పల్లిపట్నం అవును కొలగోత్రం నా మాట్లాడమని నీకు తెలిసినరా ఏమి తెలియదప్పా. అలాగే దానికి బ్రహ్మ మహంత్రి అలాగే తెలుపప్ప.
వెళ్తున్నాడు మా సయ్యద్ సాబు. అవును తండ్రి. సైదుల బొమ్మ నా తల్లిదండ్రులు. అవునప్పా. అటువంటి సైదుల బొమ్మ కుమారుడా కుమారుడైనా నా పేరు సక్కని మమ్మత కాడు అంటారా మహామంత్రి. అవును తండ్రి. ఇది నిగాక ఏయ్. అలా ఉంటారు మహామంత్రి. అలాగే చదవమ్మా. ఒక్కడే కొడుకు. ఒంటి గురం ఒంటి కుటుంబం. కుక్కడనే సిపాయి. ఒక్కడనే సిపాయి. ఎదురు రమ్మన కలిగిన వాడు. అవును తండ్రి. ఎరుడ సిపాయి. ఎర్రవడ సిపాయి. పట్టాని కులముల పుట్టిన వాడు. పుట్టినవాడు పరింగి సిపాయి. పరింగి సిపాయి. నవాబ్ అనే సైదు కులముల అవును తండ్రి. నేను పుట్టినారా మహామంత్రి. అవునప్పా. ఇది కాక ఆ. మా తల్లి ఆ చోటు అది జాగ్రత్తగా పదమా. అలాగనే పదవప్పా. అలానే పదమా. ఆ. మరి నిన్ను రోజులు చెల్లగా వెళ్ళు బేటా. కుమారా, అమ్మ తల్లి శరీరమ్మ. మనం కారంకణాల అద్దాల పడసాలిలో ఆటలాడచ్చు పాట పాడచ్చు ఉండుకున్నా ఈ తల్లి వద్దకు వచ్చిన కారణం ఏమిటి నాన్న? అలా తాగి మమ్మ తల్లి శరీరమ్మ. కుమారా, ఆసక్తి కలిగినది. ఆహా, పాటల పైన ప్రేమ కలిగినది. అవును బేటా. కత్తెల సాధన, కరాటి సాధన, వాకు సాధన, బందూకు సాధన. ఆహా, లఘు లగన గురాన్ని పెట్టే లఘు, హింగన్లు ముంగన్లు కొట్టేటి విద్య, సకల విద్యలు తెలంగాణ తల్లి శరీరమ్మ. అరే ఎల్లా, మరి నీవు చూడగా ఇంకా చోట బేటా బాబు. అవును, నీకు ఒక చెంప కొట్టిన పాలుగారు, మరొక చెంప కొట్టిన వంటకారు బేటా. ఏంటి మాట్లాడుతున్నా తల్లి శరీరమ్మ? దూర ప్రదేశము విద్యు బుద్ధులు వలదు నాన్న. అమ్మ తల్లి శరీరమ్మ. హమారా బాతు సునో.
కుమారా బాలుడు అని భయపడద్దు, అరే పిల్లవాడని పిరికి పడద్దు. ఆహా పిల్లవాడు నేను కదా పిడిగా ఉన్నానమ్మ తల్లి సరిగ్రమ్మ. అరే ఎల్లా పరి విధముల చెప్పినా వినజాలవా కుమార్ ఎంత మాత్రమైన వింటాను తల్లి. అరే ఎల్లా మరి నీకు చక్కగా విద్య బుద్ధులు నేర్పే గురువును మనం మలక నోరుకి తెస్తున్నా పేట చేతి మాట్లాడుతున్నావు చేయమ్మా. అమ్మ తల్లి సరిగ్రమ్మ. కుమారా కోట లోపల నేర్చిన విద్యలు ఆహా కోటి విద్యలు కోటి విద్యలు నేర్చుకొని ఆ కోటను వెళ్దనా, అవును బేట అందారు విద్యలు నేర్చుకొని ఆటలు ఆడదనా. ఆహా. ఏంటి మాట్లాడుతున్నావు తల్లి సరిగ్రమ్మ? అరే ఎల్లా మరి నీకు పరి విధముల చెప్పినా ఎంత వినలేదు మాత్రమైన చెప్పిన తల్లి. మరి నా మాటలు ఒకసారి ఆలోచించునా అలాగేనమ్మా. వినరా వినరా వీర కుమార ముద్దుల సుకుమారా కుమారా చక్కగా వారింపెదల పేద కొడక కుమారా